శాంతి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెతెస్దా మినిస్ట్రీ సమర్పించు జీవస్వరం అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వివేచన, ప్రవచన, స్వస్థత వరములు కలిగిన దైవజనులు వాక్యోపదేశం అందిస్తారు. ప్రభువునకు మహిమ కలుగును గాక. దేవుని మహాప్రేమ బట్టి దేవుడు గత వారం నుండి ఈ వారం దాకా ప్రభు కాచి కాపాడేందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. తలంచి ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వనిర్గమ యేసు ప్రభా, మీకు వందనాలైనా. ఇదిగో మీ ఇచ్చిన ప్రేమ ద్వారా, కృప ద్వారా తిరిగి మరి యొక్క దినాన్ని మీరు మాకు అనిపించి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలోనైనా వాక్య వింటున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తగిన వర్తమైన సహాయం ఇచ్చామని నన్ను మీరు మరుపరుచుకోమని యేసునామ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు యొక్క పేరట యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం నుంచి కొన్ని అంశాలు దీన్ని తెలుసుకుందాం. దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుడు గత శుక్రవారం నుంచి కూడా శుక్రవారం దాకా ప్రభు కాచి కాపాడడానికి దేవునికి ఎంత అవసరమైన కనుక ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక అంశాన్ని చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ సృష్టి కాలము అనే అంశం మీద ఈ యొక్క వారంలో మెసేజ్ని ముందు తీసుకెళ్దాం. సృష్టి కాలము అంటే కొన్ని కాలాలు ఉన్నాయి. ఆ కాలాలను బట్టి ఈ దినము కొన్ని అంశాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. ఈ సృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది. సృష్టిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, సృష్టి లేనిది ఈ భూలోపల మనం ఏమీ చేయలేం. కనుక ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ సృష్టి ఎవరిని బట్టి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది అన్న అంశాన్ని ఈ దినము వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని దీని యొక్క వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడంట. ఎప్పుడది? ఆదియందే దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. మరి దేవుడు సృష్టి యావత్తులు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది అన్న అంశాన్ని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ ప్రత్యేకత ఏంది అనే అంశాన్ని మనం గమనించినప్పుడు సృష్టిని బట్టి మాట్లాడుతున్నాడు. అంటే ఈ దినాలలో అనేకులు ఏమనుకుంటున్నారు, యేసు ప్రభు అంటే ఇది కొత్తగా వచ్చే దేవుడు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు కొత్త దేవుడు కాదు. ఆయన ఎప్పటికి కూడా ఉన్నవాడే, అనువాడు, నిన్న నేడు మారనేటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆ యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశములను, ఒక్క ఆకాశాన్ని అనలేదు, లేక భూమిని అనలా, అక్కడ అన్నాడు భూమి ఆకాశములను. వాస్తవానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ప్రతిదీ కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని అనుగ్రహించడానికి వాక్యాన్ని ఆ దినమే దేవుడు సృష్టించున్నాడు. మరి ఈ సృష్టిలో ఏమేమి ఉన్నవి అన్న అంశాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి వారం చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించుదాం. ప్రభు యొక్క మహత్తును బట్టి అందుకన్నాడు ఒక చక్కటి మాట. అదే పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వచ్చిన 3లో ఒక చక్కటి మాట రాయబడింది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దుష్టమైనది కనబడేడు పదార్థములు చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించు కొనుచున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఈ యొక్క ఎబ్రీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం గమనించినప్పుడు, ప్రపంచములు కూడా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని వాక్య భాగంలో రాయబడింది. మరి ఈ ప్రపంచము ఏదో ఈనాడు లేక దినము లేక ఈ యొక్క ప్రదేశము ఏదో సాధారణమైన వ్యక్తుల ద్వారా చేసినటువంటిది కాదు. అది కేవలము దేవుని యొక్క లేఖనాల ప్రకారము, దేవుని యొక్క వచనాల ప్రకారం దేవుడే వీటన్నిటిని కూడా నిర్మాణం చేసిన వాడే ఉంటున్నాడు. దేవుడు నిర్మాణం చేసిన ప్రతిదీ కూడా అది గొప్ప అభివృద్ధి చెందడానికి. ఎందుకు అభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఒక ప్రత్యేకమైనది. ఏంటి అనే ప్రణాళిక ప్రత్యేకత అన్నప్పుడు మనం గమనించినప్పుడు వాక్యములు ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా రాయబడింది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము నైనవనియు
అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈ ఆకాశము కానీ భూమి కానీ ఈ సృష్టి యావత్తు కూడా ఏదో పదార్థముల ద్వారా అవి చేయబడినవి కావు, లేక పదార్థాలను బట్టి ఈ భూమిని కానీ ఆకాశాన్ని చేయలేదు. కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాత్రమే వీటన్నిటిని చేసి ఉన్నాడు అన్న అంశాన్ని ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు లేకుండా లేడు అన్న సత్యాన్ని ఈ అంశం మీద మనం గమనించేవారమైనా, ఎందుకు ఈ యొక్క అంశం ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, మరి దేవుడు చేసే ప్రతిదీ కూడా కనులకు ఆశ్చర్యము అన్న అంశాన్ని వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నాం. అతి యొక్క భాగాన్ని మనం గమనించినప్పుడు నెక్స్ట్ ఆదికాండము 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అంటే దేవుని యొక్క నోటి మాట ద్వారా దేవుడు కలుగునుగాక అన్నాడు. మరి దేవుడు చేతి ద్వారా కలుగును అని చెప్పలేదు, అది కేవలము దేవుని యొక్క నోటి వాక్ ద్వారా దేవుడు సహాయం చేసేవాడైనాడు. కారణం ఏంటంటే, ఈ ఆది యందు వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన అంశాన్ని మనం గమనించినప్పుడు, ఆదిలోనే దేవుడి యొక్క వాక్యాన్ని ఏర్పాటు చేసిన వాడైనాడు. అది ఆ కలుగునుగాక లేక సృజించను అన్న అంశాన్ని మనం గమనించినప్పుడు, ఇవి కేవలము దేవుని యొక్క మహిమ కొరకు తను బిడ్డలుగా ఈ లోకంలో మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు మనం తయారు చేయాలని, మన కొరకు ఏవేవి సిద్ధపాటు చేయాలో అవన్నీ ఆయన ముందు సిద్ధము చేసేవాడై ఉన్నాడు. అందుకని వెలుగు అనేది దేవుని మనకి సహాయం చేస్తున్నాడు. చీకటి అనేది దేవుని ద్వారా వచ్చింది, వెలుగైనా చీకటైనా దేవుని ద్వారా ఉంది. అదే ఉదయము సాయంత్రము అనేది కూడా ఇవన్నీ దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడేవి. అతి మాట్లాడుచున్న ప్రతి మాటని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే తద్వారా దేవుని యొక్క మేలును మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఆ అంశాన్ని మనం గమనించి చాలా స్పష్టంగా రాయబడింది అన్నమాట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. దేవుడు చెప్పాడు వెలుగు కలుగునుగాక అన్నాడు. అంటే అది ఎలా జరిగింది? ఆయన యొక్క వాక్కు ద్వారా, నోటి మాట ద్వారా కలిగింది. అయితే అలాంటి కలిగిందని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు అన్ని రీతులలో మనకి ఏది కావాలో అనేది ఆల్రెడీ ఆయనకు ముందే తెలుసు కనుక, అదే రీతిలో సూర్య చంద్ర సమస్తాన్ని కూడా ఆ సృష్టి యావత్తులో ఏం చేయాలనుకున్నాడో అవి ప్రతిదీ ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆ రకం చేసినాడు అంటే, ఆ వెలుగు కలుగును గాక అన్న అంశాన్ని గమనించినాం మనం. అయితే అదే రీతిలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చాలా చక్కటి మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుట లేదు గాని యేసు క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అన్న అంశాన్ని ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడింది. ఎవరి ద్వారా కలిగింది అంటే, అంధకారములో నుండి. ఎక్కడి నుండి? అంధకారములో నుండి ఆ యొక్క వెలుగుని మనం గమనించాం. అది ఎవరి ద్వారా కలిగింది అనే అంశాన్ని గమనించాం. అందుకన్నాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే. ఎవరు పలికిన మాట? దేవుడే పలుకున్నాడు. ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి మయాన్ని ఆయన వెలుగుగా మార్చడానికి, అదే రీతిలో మన యొక్క ఆరిపోతున్న ఆ చీకటి జీవితాలని ఆ చీకటి యొక్క కోణాల్లో నుంచి, ఆ యొక్క కోణాల్లో నుంచి ప్రభు విడిపించడానికి, ఆయన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనం నడిపించడానికి ఆయన సహాయము చేస్తున్నాడు. అందుకని ఆ యొక్క కొరింథీ యొక్క సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా మాట తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కానీ అది ఆశామాష కలిగింది కాదు. అది కేవలం దేవుని యొక్క ఉచిత కృపను బట్టి ఆ యొక్క అంధకారము నుండి వెలుగు ప్రకాశించును కాక ఆయన పలికిన కనుక అది పలికింది ఎవరంటే దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము
తన మహిమను గుర్చిన జ్ఞానము. ఎవరి మహిమను గుర్చి అన్న అంశాన్ని మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు నందు వెల్లడి పరచుటకు అని రాయబడింది. ఎవరి ద్వారంట? యేసు క్రీస్తు నందు వెల్లడి పరచడానికి. అంటే ఆ సృష్టిలో ఆయన ఏం చేస్తున్నాడు అది ప్రతిదీ కూడా ఇతరులకి అర్థం కావాలని, ఆయన ప్రతి దాని నుంచి ఇతరులకు తెలియచేయడానికి అలాంటి కార్యాన్ని జరిగిస్తున్నట్టుగా మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి అలాంటి నమ్మకమైన దేవుడు మనం కలిగి ఉన్నామంటే ఈ లోకంలో ఎంతో గొప్పవారమైంటున్నాం. ఎందుకు పనికిరాని మన లాంటి వారిని ఆయన ప్రేమించి ఆరోగ్యాన్నిచ్చి అవసరం పొడిగించి ఈ సృష్టిలో ఏమేమి కావాలన్న అంశాన్ని గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, మరి ఈ పదార్థముల ద్వారా ఆకాశాన్ని కానీ భూమిని కానీ చేయలేదు, కానీ ఈ ప్రపంచం అన్ని కూడా దేవుని వాక్యము ద్వారా దేవుడు పలికిన మాటను బట్టి ఇవన్నీ కలిగిన అన్న అంశాన్ని ఈ వాక్యములు మనకు చాలా స్పష్టంగా రాయబడింది. అది చూస్తున్నాం. కనుక ఈ వాక్యానికి అనుకూలంగా జీవించడానికి, వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకొని ముందుకు పోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం మనకి ఇచ్చిన కనుక ఈ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి వాటిని అనుసరించి నడుచుకు ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప దీవెన ఏ పనికిరాని మనల్ని ప్రేమించి ఆ యొక్క అవకాశాన్ని అనుభవిస్తున్నాడు కనుక దీన్ని ఉపయోగించుకుంటకు ఆ వాక్య భాగాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకొని ముందుకు పోగలిగినామంటే మనమును మన కుటుంబం అనేక రీతిలో దీవించడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని కలిగించిన అంశాన్ని ఈ వాక్య ద్వారా మనం గమనిస్తున్నాం. అదే రీతిలో నెక్స్ట్ ఆదికాండము 1వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చక్కటి మాటలు మనకి తెలియజేసినాడు. మరియు దేవుడు జనముల మధ్యనొక విశాలమును కలిగి ఆ జలములు ఈ జలములను ఏర్పరచును కాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకును ఆకాశమనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినము ఆయన. ఈ రీతిలో దేవుడు ఒక్కొక్క దినాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు రాయించున్నాడు అక్కడ. అయితే ప్రతి మాటని మనము వాక్యాన్ని అనుసారంగా జీవించడానికి, ఈ లోకంలో స్థితి ఎలా ఉన్నది, అయితే సృష్టి ఎలాగుంది, సృష్టి ఎలాగుందంటే ముందు అది నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదన్న అంశాన్ని ఆ ఆదికాండం మొదటి నుంచి వస్తే చాలా చక్కగా ఉంది అన్నమాట. వాస్తవానికి అది నిరాకారంగా శూన్యంగా ఉంటుంది. దానిని దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అభిషేకము ద్వారా ఆ యొక్క వెలుగుని చీకటిని దేవుడు వేరు చేస్తున్నాడు. ఈ వేరు చేసి ఈ 2 రకాలు ఎందుకు ఏర్పాటు చేసినాడంటే మన కొరకు ఉపయోగపడటానికి. చీకటి లేక వెలుగు ఈ 2 కూడా వేరువేరుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పగలకేమో ఆ యొక్క వెలుతురుని బట్టి మాట్లాడుతున్నాడు, చీకటికేమో ఆ రాత్రిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రీతిలో యొక్క వాక్యము ద్వారా దేవుడు అనేక రీతులలో మనతో మాట్లాడుతుంటానికి ఆయనకి మంచి అవకాశాన్ని ఇచ్చింది కనుక ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క మంచి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వరమైనాం. మరి వాక్యానికి అనుసరించి నడిచినప్పుడు దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చదివి వాటిని ఇంకా లోతుగా నిలితే ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే చాలా చక్కగా అంశాలు చాలా అందులో చాలా మర్మాలతో కూడినటువంటి మాటలు ఉన్నాయి. అయితే మన సమయం ఏదో సింపుల్గా దాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నము చేద్దాం కనుక అందుకని ఈ వాక్యం ద్వారా మరి భాగంలో చక్కటి మాట్లాడబడింది ఏంటంటే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చక్కటి మాట రాయబడింది. ఎలా అనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు నీళ్లలో నుండి నీళ్లను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధి పూర్వకముగా మరుతురు. హల్లెలూయా. ఇది ఎప్పుడూ ఉన్నదే అనే అంశాన్ని మనుషులు మర్చిపోతున్నారు. ఎలాగనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు ఆల్రెడీ అని చెప్పాడు. పూర్వం నుండే ఆకాశం ఉంది అన్నాడు దేవుడు. భూమిని ఆకాశముని అంటే పూర్వమే ఈ యొక్క భూమి ఆకాశం 2 ఉన్నాయి. అయితే ఈ యొక్క భూమిని ఆకాశం అంశాన్ని మనుషులు మర్చిపోయి వాటిని ఏం చేసినట్ట మర్చిపోతున్నాడంట. నిజమే. మరి ఒక్కొక్క దినము దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఒక్కొక్క దినం మనం ఊపిరితో ఉంటున్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప ద్వారానే దేవుడు మన ఇబ్బంది ఉంచున్నాడు. మరి అలాంటి నమ్మకమైన దేవుడు మనం కలిగి ఉంటున్నాం కనుక ప్రభావం మరి మీ వాక్యము ద్వారా ఈ యొక్క పేతురు పత్రికలు చాలా స్పష్టంగా మీరు రాస్తున్నారు. అది వాస్తవంగా అంటున్నాడు కదా. ఎలా అనగా పూర్వము నుండి, ఎప్పటి నుండి? పూర్వము నుండి ఆకాశం ఉండిననియు. ఈ అంశం మనకు తెలియాలా? వాస్తవమే కదా. అలనాడు నుండి
ఆది కాండంలోని చక్కటి మాటలు రాయించబడినాడు దేవుడు మన కొరకు. మరి ఆ దినమే దేవుడు ఏర్పాటు చేసినాడు నీటిని. దేవుడు ఏర్పాటు చేసినాడు, ఆ నీటికి ఒక పేరు పెట్టినాడు, మరి ఎండిన నేలకు ఒక పేరు పెట్టినాడు. ఆ అంశాన్ని మనం చేస్తున్నాం, మర్చిపోతున్నామంట. ఆ అంశాన్ని ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాటని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే దేవునిలో అనేకమైన రీతిలో మనం గొప్పగా దీవించబడతాం. అంటే ఆ దినమే ఈ యొక్క పూర్వకాలము నుండి నీరు ఉంది, మరి పూర్వకాలం నుండి మరి భూమి ఉంది, పూర్వకాలం నుండి ఆకాశం ఉంది అన్న మాటని ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు అన్న అంశాన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అన్నాడు, అదే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ 2వ పేతురులోనే 6-7 వచనం కూడా చూసుకుంటే చాలా చక్కటి మాట రాబడింది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకము నీటి వరదల్లో నశించిందట. అంటే మునిగి నశించెను వరదలో. ఎప్పుడుందే ఆ యొక్క వరదలు అంటే ఆల్రెడీ ఆ యొక్క వరదలు వచ్చిన సందర్భంలో భూమి మీద ఉన్న మనుషులు కూడా ఎంతోమంది నశించిపోయినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అలాంటి నీటిని లేక ఆ నీళ్ల వలన అప్పుడు లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడిన వారై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అదే వాక్యము ద్వారా ఆ యొక్క భద్రము చేయబడింది. దేని భద్రం చేయింది? ఆ నీటిని లేక అగ్నిని. మరి ఎవరి కొరకు భద్రం చేయబడింది? దేవుని యొక్క మాటని ఎవరు వినకుండా ఉంటున్నారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరు చోటు ఇవ్వకుండా ఉంటున్నారో, ఎవరు వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని మీద ఆధారపడి తనుకున్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలను ప్రభు నీ కొరకు ఒక ప్రత్యేక అంశాన్ని ఇచ్చి, ఇదిగో నీకు మంచి వెలుగునిస్తున్నాను, నీకు మంచి భూమిని ఇచ్చినాను, నీకు మంచి ఆకాశాన్ని ఇచ్చినాను, అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా మంచిగా ఉండాలని ప్రభు కోరుకుంటుంటే ఇవన్నీ మనం చేస్తుంటే మర్చిపోతున్నాము. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్న వరమైనా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించి ప్రభు వాస్తవమే ఆనాడు ఉంది ఆ యొక్క నీరు అనేది ఆ దినం ఉంది. అయితే ఈ దినం కూడా అలాంటి నీరు ఉంది. అయితే ఆ దినానికి ఈ దినానికి తేడా ఏంటి అంటే ఆ దినము ఎంతో మంది నశించిపోయిన వారై ఉన్నారు. దేవుని మాటని వెనుక నశించిన వారన్న అంశాన్ని అయితే ఇప్పుడు కూడా అలాంటి నీరుని ఒక అగ్నిలాగా దేవుడు మన కొరకు నిల్వ చేసిన అంశాన్ని చూస్తున్నాం. మరి వాస్తవానికి ఈ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యము వలన భద్రము చేయబడినవి. దేవుని వాక్యము ద్వారా ప్రతిదీ కూడా భద్రం చేయబడి ఉంది. మనకి మేలు జరగాలన్నా దేవుని వాక్యమే, మనకి కీడు జరగాలన్నా దేవుని వాక్యమే. దేవుని ఎప్పుడు మనం అనుసరించి నడుస్తామో, ఆ వాక్యాన్ని ప్రకారం ఎప్పుడు జీవిస్తామో, తద్వారా మనకని మన కుటుంబానికని వ్యక్తిగత మన జీవితానికి మేలు జరుగుతూ ఉంది. అయితే దాన్ని ఎప్పుడు మనం అనుసరించి నడవలేకపోతున్నామో అప్పుడు దాని యొక్క ఆశీర్వాదాన్ని ఆటోమేటిక్గా మనం పోగొట్టుకునే వరమై ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుండి భూలోకానికి రావడానికి కారణం అంటే మన అందరి నిమిత్తమై మనకి ఏమేమి కావాలో అలాంటి ప్రతి దాన్ని ఆయన మనకు సిద్ధము చేయడానికి ఆ పరలోక భూలోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు మహిమకరంగా అన్న అంశాన్ని ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా చూసినాం. ఎందుకు ఆ యొక్క అంధకారంలో ఉన్నటువంటి చీకటి ప్రకాశించును అంటే అది దేవుని ద్వారానే కలిగను, లేక అది దేవుని జ్ఞానము, అది యేసుక్రీస్తు యొక్క వెల్లడి చేయటం జరిగింది అన్న అంశాన్ని అపోస్తలుడు పౌలు గారు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేసినాడు. అట్లనే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము ప్రతిదీ కూడా ఆత్మీయంగా దాని అర్థము చేసుకొని ప్రభువా మీ మెల్లని స్వరదాన్ని వినతో మాట్లాడుతున్నావు. మరి వాస్తవమే ఒకప్పుడు ఆ భూమి ఉంది, ఆకాశం ఉంది. అయితే ఆ భూమి మీద నేను కూడా ఉన్నాను, కానీ అయితే నీవు నాకు ఇచ్చినావు, ఈ సృష్టిని నేను కూడా ఉన్నాను, ఇది నా పాత్ర కూడా ఉంది అని ఊహించుంటే ఎంత బాగుండేదో. అది కొన్నిసార్లు మనం ఊహించలేక దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోలేక మరి ఇదంతా నాదేని అనుకుంటున్నాము, అన్నీ ఆశిస్తున్నాము, అందుని బట్టి అన్నీ ఆటోమేటిక్గా పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడి యొక్క ఉద్దికార సమలో వాక్యం ద్వారా మాట్లాడే ప్రతి మాటను కూడా మనం ఆత్మీయంగా అర్థం చేసుకుని ప్రభువా మీ మెల్లని స్వరతను మాట్లాడుతున్నావు. వాస్తవమే సృష్టిలో ఇలాంటి యొక్క మర్మము దాగి ఉన్నదా? వాస్తవమే ఎవరి ద్వారా నిర్మించబడినది? అది మనుషుల ద్వారా నిర్మించబడినదా లేక పదార్థముల ద్వారా నిర్మించబడినదా?
ప్రపంచం కానీ, ఆకాశము కానీ, భూమి కానీ, నీరు కానీ, ఇవన్నీ కూడా ఏ పదార్థముల ద్వారా కానీ జరగలేదు, కానీ అవి కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే జరిగిన అనే అంశాన్ని ఈ వాక్యాల్లో మనం వింటున్నాం ఇంతవరకు. కాబట్టి నటుడి యొక్క ప్రతి వర్తమానాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకొని ఆత్మీయ మేలులు పొందటానికి, ప్రభువులో ఆత్మీయంగా ముందుకు సాగటానికి, ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ప్రభువా నీవు ఈ రీతిలో మాట్లాడిన యొక్క వాక్యాన్ని బట్టి నేను కూడా ఆత్మీయంగా అర్థం చేసుకునే భాగ్యము దయచేయి ప్రభువా అన్నప్పుడు మంచి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఇక్కడ చక్కటి మాట ఏంటంటే, అపొస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 6వ వచనం మాటలు మనం గమనించినప్పుడు, యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ మమ్మల కోసం మా కొరకు మేము ప్రకటించుకోలేదు. ఇది ఆయన మహిమార్థమై, ఆయన మహిమ కొరకై, ఆయన మహిమపరచబడుతూ మనను కూడా అలాంటి మహిమకరంగా మార్చడానికి అలాంటి రీతిలో దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను ఇక్కడ తెలియజేసిన పౌలు గారు కూడా. ఎందుకు పౌలు గారు తెలియజేసినాడంటే, ఆయనలో ఉంటే ఆ యొక్క సారాంశాన్ని గమనించినాడు. ఆయన శక్తిమంతుడు అనుకున్నాడు, ఆయన గొప్పవాడు అనుకున్నాడు, ఆయన అన్నిటిలో కూడా ఆయనకి మాత్రం అధికారం ఉన్నది అన్న సత్యాన్ని అపొస్తలుడైన పౌలు గారు కూడా తెలుసుకొని ఆ మాటని ఇక్కడ చాలా స్పష్టంగా ఎల్లడి చేస్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకొని ఆత్మీయ మేలు పొందటానికి, ప్రభు యొక్క చిత్తానికి అనుకూలంగా జీవించడానికి, ఏ మంచితనం లేని మనలను ప్రభు వారు ప్రేమించి మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి అంశంలో ఏ లోటుపాట్లున్న ప్రభు దగ్గర చేరి, ప్రభువా యేసయ్యా నీవు నాకు సహాయం చేయమంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎంతటి స్థితిలో ఉన్నా సరే నిన్న ఆయన గుర్తెరిగినాడు, ఆయనకి సహాయం చేయాలనుకున్నాడు. కనుక ఏదో మన యొక్క వ్యక్తిగతమైన జీవితము ఎలా ఉన్నది, లేక నా వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉన్నది, అయితే సృష్టిలో ఉన్నటువంటి ఈ పాత్ర నాది కూడా ఉన్నదా, అయితే ఈ సృష్టిలో ఉన్న నేను ఏమై ఉన్నాను, ఆయన సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, ఈ సృష్టిని ఎందుకు చేశాడు, ఈ సృష్టిలో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అని వీటన్ని మనం గమనించి ఈ భూమి మీద మనం ఉంటున్నాం కనుక ఈ భూమి భాగంలో తిరిగే ప్రతి స్థలంలో కూడా నేను ఏమై ఉన్నాను, నేను ఎవరి నిమిత్తం ఉంటున్నాను, అది కేవలము ఆయన ఇచ్చిన ఉచితమైన కృప అన్న సత్యాన్ని కనుక మనం గమనించగలిగితే దేవుని ద్వారా మనము దీవించబడేవారమైనాం. దేవుని యొక్క ఆ ఉన్నతమైన పిలుపునకు అనుకూలంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలాగ సహాయం చేయాలంటే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి, ప్రభువా వాస్తవమే ఈ సృష్టిలో కూడా నా పాత్ర కూడా ఉన్నది, నీవు నన్ను సృష్టించినావు, ఈ సృష్టిలో నేను కూడా ఉన్నాను, అయితే ఈ సృష్టిలో ఉన్నంత కాలము కూడా నేను నీ కొరకు యథార్థంగా జీవించడానికి సహాయం చేయ ప్రభువా అని అన్నప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాడు. అలాంటి నమ్మకమే దేవుని మనకు కలిగిన కనుక ఈ వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. ఆత్మీయ మేలు పొందటానికి ప్రభు ఏ మంచితనం లేని మనకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ, ప్రభు నీవే మాకు సహాయం చేయమని, ఆయన ఈ సృష్టిలో ఉన్నంత కాలము నాలో మాలో ఊపిరినంత కాలం ప్రభు నీ కొరకు యథార్థంగా జీవిస్తామని, నాలో ఉన్న ఏ సమస్య ఉన్నా ప్రభు అది కేవలము అది నీ ద్వారా నాకు జరుగుతుంది, నీవు సృష్టించిన వాడివి కాబట్టి, ఈ సృష్టి యావత్తు నీది కాబట్టి, ఈ సృష్టిలో ఉన్నటువంటి మేమందరము నీ వారం కనుక ఏది చేయాలన్నా ప్రభు నువ్వు మాత్రమే చేస్తావు నాయనా, అయితే నీవు నాకు సహాయం చేయమను. నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మరి ఏ యొక్క చిక్కు చింతలను ఉన్నా సరే, వీటన్నిటి బట్టి ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభువా నేను సృష్టిలో ఉన్నాను కనుక ఈ సృష్టి యావత్తు నీది కాబట్టి మరి నాకు కావాల్సిన అవసరత ఫలానిది అవసరమైంది, అయితే ఇవన్నీ కూడా నీ పాత్రలో ఉంచుతున్నాను అయినా నీవు సహాయము చేయమన్నప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే కల్మషం లేకుండా ప్రభువుని గుర్తిరిగి మనం అడిగినప్పుడు మాత్రం ఆయన అద్భుత రీతిగా తన కార్యాలని జరిగిస్తాడు. అనంశాన్ని ఈ వాక్య భాగాలు మనం గమనిస్తున్నాం. మరి యొక్క వాక్యాన్ని మరి విని వాటిని జాగ్రత్తగా గమనించి మరి చెప్పిన ప్రతి ఆ యొక్క వచ్చిన భాగాల్ని మళ్ళీ తిరిగి నిదానంగా చూడండి ఒకసారి. వాటిని చూసుకొని వాటిని ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే వాస్తవమే ప్రభు ఒకప్పుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించింది నీవు, అయితే సృష్టి యావత్తులు కూడా మేము కూడా అందులో ఉన్నాము. అయితే అలాంటి మేము అయితే ఈ దినాలలో ఏమైపోయినాము, వాటిని మర్చిపోయినాం, సృష్టిని మర్చిపోయినాం, ఆ సృష్టిలో ఉన్నటువంటి మా స్థితిని మర్చిపోయినాం. అయితే సృష్టిలో మీరు ఏమి మాకు ఇస్తున్నారో, ఏది మాకు ఏర్పాటు చేసినారో ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం, మర్చిపోతున్నాం. అందుని బట్టి మళ్ళా ఏదైపోతుందంట అలాంటి యొక్క వరదని చూపించినట్టుగా యొక్క వాక్యాలను గమనిస్తున్నాం.
మరి అలాంటి వారి ద్వారా ఎంతోమంది నశించిపోయినారని ఈ యొక్క వాక్య భాగం చూస్తుంది కనుక ప్రభు అలాంటి స్థితికి మాకు తీసుకురాకుండా నీ చిత్తానికి అనుకూలంగా జీవించడానికి నీవు మాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు తన మహిమకరంగా మనలను మన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి నడిపించేవాడు అన్న సత్యాన్ని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ వాక్యాన్ని ఆత్మీయంగా ఇందాం, ఆత్మీయంగా అర్థం చేసుకుందాం, ఆత్మీయ మేలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తానికి అనుకూలంగా ప్రతి అంశం ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేద్దాం. ఏ సమయంలో నీకు ఏది కావాలన్నా ప్రభు ఒక ఆయన మనకున్నాడు, ఆయన సహాయము చేస్తాడు. నాకు సహాయం చేసే దేవుడు మీ అందరికీ కూడా సహాయము చేస్తాడు అంశాన్ని మేము ముందుస్తున్నాం కనుక ఈ వాక్యాన్ని మరి ఒకసారి మీరు చదువుకోనండి, వాటి ప్రకారం ముందుకు పోటుకు ప్రయత్నం చేయండి. నేను గొప్ప ఆశీర్వాదాలు అనిపించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి సమతాల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క నాయన సృష్టి కాలము గురించి ప్రభా నీవు మాతో మీరు మాట్లాడాలని మీకు వందనాలు. వాస్తవంగా ప్రభా నాయన మీరే ప్రభా యొక్క భూమిని ఆకాశ సర్వాన్ని కూడా సృష్టించిన దేవునికి వందనాలు. అందులో మేము కూడా నాయన పాలే భాగస్వామైన నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో మీ ఉచిత ప్రేమ ద్వారా ప్రభా నీవు మా పట్ల గొప్పకాలం జరిగించి రక్తాన్ని పూక్షి ప్రాణం చేస్తుంది. ఇదిగో నేను మా యొక్క ముందు ప్రభా ఎదురులో ఉన్నట్టు వాటిని బట్టి మీకు కొందరు తెలుస్తామతారు. ఎవరిలోనైనా ఎలాంటి యొక్క బలహీనత ఉన్న ప్రభానైనా, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న ప్రభావ, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభానైనా, ఏ నాయన చిక్కు చింతలో ఉన్నారు ప్రభావ, ఏ ఇస్తున్నాలు గొప్ప విడుదల మీద దయచే ప్రార్థిస్తామతారు. ఇదిగో నేను మీ విడుదల కాల్సి కన్నీటి నుంచి విడుదల దయచేది ప్రభావ. ఎలాంటి సమస్యను గొప్ప విడుదల మీద విడుదల దయచే ప్రతి కన్నీటి పని తెలుసుమని మీ మహిమార్థవాన్ని జ్ఞాపకం తీసుకోమని తగిన దేవుడి మీద దయచేయను ఆయన. మీ చిత్తమధ్య మరొకసారి మేము కలిసి ప్రాంతం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రాంతం గురించి తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమ్మని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మైన సహవాసము ఈ రీతి మనకును సకల వేళ సంగలికని చిన్న చూస్తున్న ప్రతి వారికి సదాకాలం కాచి కాపనుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ప్రోపేట మనం చేస్తాం. దేని చిత్తం మళ్ళా వచ్చే వారంలో ఒక మంచి మెసేజ్ కొరకు నా కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రోపేట మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు విన్న ఈ యొక్క సందేశం మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క అడ్రస్కు సంప్రదించండి. మా అడ్రస్ బెతెస్దా క్రైస్తవ ప్రార్థన మందిరం, బీసీ కాలనీ, దుత్తలూరు, నెల్లూరు డిస్టిక్, పిన్ కోడ్ 524322. ఫోన్ నెంబర్స్ 9440166293. మరొక నంబర్ 8106537093.